జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉందని, చంద్రబాబు హామీలు అమలు కావని అంటున్న సజ్జలతో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికలకు అంతా కూడా సిద్దమైంది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్దమయ్యారు. అసలు అధికార పార్టీ ఎలాంటి సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు? పొలిటికల్ గా ఈ కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్న ప్రచారం ఏ విధంగా ఉంది? ప్రజల నాడి అధికార పార్టీ ఎంతవరకు పసగట్టుకెళ్ళి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా ప్రచారం చేశారు, మీ అధినేత ప్రచారం చేశారు, అభ్యర్థులు ప్రచారం చేశారు. మొత్తం ఓవరాల్ గా ఎలాంటి సన్నద్ధత ఎలక్షన్ కి మీరు రెడీగా ఉన్నారు? మేము ఇప్పుడు డే 1 నుంచి కూడా ఎప్పుడు ఏదొచ్చినా మీరు బై ఎలక్షన్స్ మధ్యలో చూశారు. సన్నద్ధత అనేది ప్రత్యేకంగా ఎన్నికలు వస్తున్నాయని ముందు కాదు, ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సినవన్నీ ఫస్ట్ సంవత్సరమే పూర్తి చేసినందువల్ల అక్కడ నుంచి ఫర్దర్ చేసి ఏది చేసినా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడము, ఇంకా ఫర్దర్ ప్రజల జీవితాలు మెరుగుపడేట్టు చేసినందువల్ల ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము. అదే సన్నద్ధత మీకు చూస్తే మేము గడప గడపకు మొదలు పెట్టినప్పుడు ఉన్నాము 2 ఏళ్ల క్రితం, ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు మొన్న ఏప్రిల్లో అయిపోతే ఈవేళకి ఎలక్షన్లు అయిపోయి ఉండాల్సింది. అప్పటికీ సన్నద్ధంగా ఉన్నాం. ఇంకా ఆ తర్వాత 1 మంత్ ఎక్స్టెండ్ అయింది. దాన్ని ఉపయోగించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని కాన్స్టిట్యున్సీలు టచ్ చేశారు. మాకు ఆయనే ప్రచారం మొత్తం దీన్ని లీడ్ చేశారు. ఇదేళ్ల పాలనకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేయడంతో పాటు అభివృద్ధి కూడా చేశామనేది మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు సంక్షేమం పేరుతో కోతలు విధించారు, అభివృద్ధి అనేది శూన్యం అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇవే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అధిగమించారు? వాళ్లకు మీరు గమనిస్తే ప్రతిపక్షాలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఏ టీం బి టీంగా రకరకాలు పెట్టుకుని ఆడిచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి బీజేపీతో పెట్టుకునేసరికి సిపిఐ వాళ్ళకి ఏం తెలియదు లేక అదే అప్పుడే మొదలు పెట్టిన కాంగ్రెస్తో వాళ్ళు జట్టు పెట్టారు, లేకపోతే వాళ్ళు కూడా వెళ్తూనే ఉండేవారు. సో ఇదంతా చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్న ఒక పిక్చరైజేషను, లేదంటే చిత్రం ఆయన తయారు చేసింది తప్ప, ఎందుకంటే ఆయనకు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఇట్లాంటి అబద్దాలన్నీ తీసుకుంటూ ఒక అబద్ధపు చిత్రము ఒకటి క్రియేట్ చేస్తూ వచ్చాడు 5 ఏళ్లలో. అందులో భాగమే ఇది. సంక్షేమము కథం పడుతోంది, అభివృద్ధి అంటాడు. మళ్ళీ డౌట్ వస్తుంది, మేము సంక్షేమం అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తున పెట్టుకుంటారేమో, దాంట్లో కూడా కోతలు మొత్తం లేదు, మావన్నీ తీసేశాడని అదే అంటాడు. ఆయన దాంట్లోనే వైరుధ్యాలు ఉన్నాయి, అక్కడ అభివృద్ధి లేదంటాడు, లేదా విధ్వంసం అంటాడు. ఆయనకాయన చిన్న చిన్న వాటిని తీసుకుని పెద్దవి చేసి ఆ మీడియాలో ప్రచారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళకు వస్తున్న పథకాల్లో కానీ, ఆ పథకాల ద్వారా లబ్ధి పొందినాక వాళ్ళు పొందుతున్న ఆనందం కానీ, దాని ద్వారా వాళ్ళ ఆదాయ వనరులు మరింత పెంచుకోవడానికి ఉన్న వనరులు లేదా అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఉపయోగించుకోగలిగినప్పుడు కానీ, తమ పిల్లలకు సంబంధించి విద్య వైద్యం సంబంధించి బ్రహ్మాండమైన సౌకర్యాలను కల్పించడం చూసిన తర్వాత కానీ, అండ్ అవాతాతలకు సంబంధించినంత వరకు పూర్తి ఇంటి దగ్గరికి వచ్చి సర్వీస్ ఇవ్వడం, దాంతోపాటు ప్రభుత్వ సర్వీసులన్నీ వాలంటీర్ల రూపంలో కిందికి రావడం, అంటే డెలివరీ మెకానిజం పెంచడం కానీ, ఇవన్నీ రైతులకు సంబంధించినంత వరకు కింద ఆర్బీకేల ద్వారా జరుగుతున్నది కానీ, విలేజ్లో మొత్తం దాని ఇది మారిపోయి కొత్త వ్యవస్థలు రావడం కానీ, అలాగే ఇంకొంచెం తెలిస్తే చదువుకున్న వాళ్ళు అయితే పోర్టులు 4 రావడం, మెడికల్ కాలేజ్, ఇవన్నీ చూసి మెడికల్ కాలేజీలు 17 కొత్తవి తయారు. ఇవన్నీ చూశాక అసలు ఏమైంది చంద్రబాబు నాయుడుకి ఇతను చెప్పేది ఏంది అబద్దాలు, మొత్తం నిజం ఇట్లుంది కదా, ఇంత హాయిగా ఉంది. మహిళా పోలీసులు వచ్చారు, దిశ చట్టం ఇంకా దానికి ఇది కాకపోయినా దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చాము. 1 కోటి మంది మహిళలు భద్రంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట పడింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు చెప్పే అబద్దమని వాళ్ళకే తెలిసిపోతుంది కదా. మరి ఇది ఎక్కడ తెలుస్తుందంటే, ఎక్కడ హైదరాబాద్లోనో ఢిల్లీలోనో దాక బయట అబ్రాడ్ ఎక్కడన్నా పోయి చెప్తే ఓహో అట్లుందేమో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా అనుకోవచ్చు. అతని కర్మగాలు ఏంటంటే ఓట్లు వేసేవాళ్ళు ఇక్కడ 90% మంది ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు పాజిటివ్ సెన్స్లో, అండ్ ఆ స్వానుభవంతో తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా బతుకులు మెరుగవుతాయని. కాబట్టి ఆయన అబద్ధ ప్రచారం చెల్లదు కాబట్టి, ఆయన ఏం చేసుకున్నా ఆ చెల్లదనే విషయం ఇప్పుడు చెల్లింది కాబట్టి, తెలుస్తోంది కాబట్టి ఆఖరు దీనిగా దింపుడు కళ్ళెం ఆశగా ఇంకా ఈ భయపెట్టే దీనికి దిగాడు. ఈ మధ్య మీరు చూస్తుంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీరు ఎలాగ అడగబోతారు కాబట్టి ముందే చెప్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఇంకొకటి దాంతో మీ భూములు పోతాయని. ఎప్పుడైతే జనం వేరే నమ్మరు కాబట్టి, తాను చెప్పింది చెప్పబోయేది నెక్స్ట్ చేసేది కూడా నమ్మరని తెలుసు కాబట్టి బెదరగొట్టడానికి దీంట్లోకి దిగాడు. మేనిఫెస్టో అంటే చాలా ఇంపార్టెంట్, కానీ మేనిఫెస్టో మీకు చాలా సింపుల్ గా ఉందనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవ్వడం, దాంతోపాటు కూటమి మేనిఫెస్టో రంగులుగా ఉండటం, అట్రాక్టివ్ గా ఉండటం, ఇదేదైనా మీకు నష్టం జరుగుతుంది అనుకుంటారా? అంత సింపుల్ గా ఇవ్వడానికి గల కారణాలేండి? సింపుల్ గా ఇవ్వాలని కాదు, మేనిఫెస్టో అనేది మీనింగ్ ఏంటంటే తద్వారా
అసలు పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు శ్రీకారం చుడతాయి మనం చెప్తున్నవి అనేది దాంట్లో రావాలి. అలాగే చేయగలిగినవి చెప్పాలి. చేయలేనివి కానీ అసాధ్యమైనవి కానీ చెప్తే నువ్వు రేపు చేయలేకపోతే ఒకసారి విశ్వసనీయత నమ్మలేకపోతే జనము నీ లైఫ్ పొలిటీషియన్గా నీది అది అనవసరం. నువ్వు పాలిటిక్స్లో ఉండడం అనవసరం. దేన్ని బట్టి ఎంటర్ ఇచ్చేసుకుంటారు? నీ వ్యక్తిత్వాన్ని, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడడాన్ని, అలాగే నీ పార్టీకి ఒక వ్యక్తిత్వం వస్తుంది. దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఆ క్లారిటీ వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్సీపీని చూస్తే జనానికి కొన్ని అర్థమవుతాయి. ఈయన చేయండి చెప్పలేడబ్బా, చెప్పినాడంటే ఇంక చేస్తాడు ఏదైనా కానీ అనేది. ఇంకా ఎప్పుడు అర్థమైందంటే కోవిడ్ అంత కష్టకాలంలో సాకు చూపొచ్చు. చాలా మంది చెప్పారు, సార్ స్కీములు వాయిదాన వేస్తాం కొన్ని, లేదా ఇవ్వకపోయినా పర్లేదు అని, లేదా ఒప్పుకోలే. అక్కడ సిన్సియారిటీ అర్థమవుతుంది. సో ఒకసారి చెప్పాడంటే పూర్తి చేస్తారు. ఆయన చెప్పలేదు అంటే అది అసాధ్యం అనేది అర్థం. అది ప్రజలకు బాగా అర్థమైంది. 5 ఏళ్ల నుంచి కూడా సంక్షేమ పథకాలు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా ఆగకుండా అమలు చేసినటువంటి పరిస్థితి. కానీ చివరిలో కొన్ని పథకాలు చేయూత కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలు ఎన్నికల కోడ్, ఈ ఈసీ ఆంక్షలు వీటి నేపథ్యంలో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇదేమన్నా ఇబ్బంది కానీ ఇదేమన్నా ప్రభావం కానీ పడుతుంది అనుకున్నాం. పొత్తు కుదిరిన తర్వాత ఇంకా పీక్కు పోయింది. ఒక్కసారి అక్కడి నుంచి బీజేపీతో పొత్తు కుదిరినాక ప్రజలు ఏమేమి చేస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో కానీ అవి దీంట్లో ప్రతిబింబిస్తున్నాయి వాళ్ళ యాక్షన్స్లో. ఎవరు ఈసీ యాక్షన్స్లో ఈ డీబీటీ అనేది లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5 ఏళ్ల పాటు నడిచిన పథకాలు, అందులో 2-3 అయితే కొంత పేమెంట్ కూడా అయిపోయినవి. ఇంతవరకు ఎక్కడా ఆపలే. పైగా 19లో ఇదే చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అని ఒకటి పెడతాడు. మోడీ అక్కడ ఫిబ్రవరిలో పెట్టాడు, ఏప్రిల్లో పేమెంట్ ఇచ్చారు, ఆపలే. మరి ఆ రోజు ఈవెన్ ప్లేయింగ్ గ్రౌండ్, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అవసరం రాలేదా? అర్థం కాదు. రన్నింగ్ మీ స్కీమ్ కూడా కాదా? పసుపు కుంకుమ మీరంతా జర్నలిస్టులుగా ఉంటారు, రన్నింగ్ స్కీమ్ కాదు. ఆ రోజు ఫిబ్రవరిలో పెట్టి పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాడు, కరెక్ట్ ఏప్రిల్ 1st వీక్ అని. ఏప్రిల్ 11th ఎలక్షన్. ఇంకా అంతకంటే ప్రలోభ పెట్టడం, అది ఓట్లు కొనడమే. మరి ఎట్లా? అది కొత్త స్కీమ్, పాతది కాదు. డైరెక్ట్ చెక్కులు చేతిలో పెట్టాడు అంటే ఓట్లు కొంటున్నాడు. అయినా ఈసీ ఆ రోజు ఆపలే. ఈ రోజు 5 ఏళ్ల నుంచి నడుస్తున్నవి అండ్ ఫైనాన్షియల్ దీనికి సంబంధించి మరి ఎందుకు వాళ్ళు అడిగారు, మరి ఆ రోజు ఎందుకు ఇలా ఓ రోజులు అయిపోవాలి కదా. అది మోడీ నొక్కినా కూడా నిలబడుతుంటది. అది ఫైనాన్షియల్ దీన్ని బట్టి వచ్చే ఫండ్స్ వచ్చేదాన్ని బట్టి డిస్బర్స్మెంట్ జరుగుతుంటుంది. దాని మీద ఎవరో బెనిఫిషియరీస్ కోర్టుకు పోతే వీఆర్ రెడీ ఇది అంటే వాళ్ళ కోర్టు ఏదో కన్సిడర్ చేసి అబేయన్స్లో పెడితే ఆ టైంకి మళ్ళీ పోయి క్లారిఫికేషన్ అడిగి దాంట్లో క్లియర్గా పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది. ఈసీ మీరు చూసినా కూడా ఎక్కడో వేరియస్ క్వార్టర్స్ నుంచి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇన్పుట్స్ వస్తున్నాయి, అందువల్ల మేము అడుగుతున్నామని చెప్పి మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయలే, పాత రిజిస్టర్లన్నీ తీసుకురండి అంత పరిధి దాటి కూడా ఈసీ ఎక్కువ అడిగింది. దాన్ని బట్టి క్లియర్గా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న మిస్చీఫ్, పైకి వెళ్లి ప్రెజర్ చేసి చేయిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అందులో ఈరోజు ఎవరో కోర్టులో వేశాడు. అంతా చూస్తే అతను చంద్రబాబు నాయుడు సన్నిహితుడు. ఇదేమని ఇవ్వద్దు, ఇస్తే మాకు అవకాశాలు పోతాయి ఇదని. అతను ఆ పార్టీ ఏంది, దానికి ఎంటిటీ ఏందో తెలియదు. అంటే ప్రజలకు ఏదన్నా మేలు జరగడం అనేది ఈయనకి ఇష్టం లేదు. లాస్ట్ మంత్ ఎప్పుడో 2 months అయింది కదా, వాలంటీర్ సిస్టమ్ దెబ్బ కొట్టాడు. ఇంటి దగ్గరికి వచ్చే పెన్షన్ రాకుండా అతన్ని రాజరాంబా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు ఉసురు కొట్టుకున్నాడు. వాళ్ళ రోడ్డు ఎక్కేట్టు చేసి మళ్ళీ అది తనకు తగులుతుందేమో అనే భయంతో బ్యాంకుల్లో ఇవ్వమన్నాడు. బ్యాంకుల్లో ఇచ్చాడు, మళ్ళీ 4 కట్టుకుని కాదు ఇళ్ల దగ్గర ఎందుకు ఇవ్వరని అడిగాడు. ఇంత ఇది చేసి ఆ రోజు అది చేశాడు, ఈ రోజు ఇవి కూడా రాకుండా చేశాడు. ఇంకా ఇతన్ని ఉంచొచ్చు, ఇతన్ని భరించొచ్చు అనే దానికి ఆ ఎండ్ ఇంకేదైనా ఉంటే అది ఇప్పుడు ఆ కార్డు పడింది. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచినా మన ప్రమాదమే, సొసైటీకి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం అనేంతవరకు ప్రజలను తోశాడు. వాళ్ళ నిర్ణయానికి వచ్చారని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. సార్, ప్రధానంగా ఉద్యోగుల ఇష్యూ చూస్తుంటే గతంలో ఇప్పుడు కూడా 2.5 లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పర్సెంటేజ్ ఓటింగ్ అనేది జరగలేదు. ఈసారి 4.5 లక్షల వరకు వెళ్ళింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి అనేది కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఉద్యోగులు మీ వైపు ఉన్నారా లేదంటే కూటమి వైపు ఉన్నారా? ఉద్యోగులు సమాజంలో భాగమే. సిపిఎస్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే మేము లాస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పింది వచ్చినాకనే దానికి ఉన్న పరిమితులు, లిమిటేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ పరిస్థితుల్లో చేస్తున్నామన్నారు. అట్ ది సేమ్ టైం సిపిఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఇబ్బందికరమో అర్థం చేసుకుని దానికంటే బెస్ట్ పాసిబుల్ అనేది కొత్తది తీసుకొచ్చాం. సరే మేము ఇది చేశాము, ఓపెన్ గా చెప్పాము, దీంట్లో చేయాలంటే చేసిండొచ్చు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ అని మార్చేసిండొచ్చు. 10 years తర్వాత 20 years తర్వాత వచ్చే గవర్నమెంట్ 20 years తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు తిప్పలు పడతారని అనుకుని ఉండొచ్చు. కానీ అట్లా ఎందుకు చేయలే? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఫ్యూచర్ జనరేషన్ సఫర్ కాకూడదు.
ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా భద్రత ఉండాలని అది తీసుకొచ్చాం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏం ప్రామిస్ చేశాడు, ఎందుకు చెప్పలేకపోయాడు? చంద్రబాబు నాయుడు ఈరోజు సిపిఎస్కి సంబంధించి స్పష్టమైన హామీ ఆయన ఇవ్వలేదు కదా. ఎంతసేపు దానికి సంబంధించి పరిశీలన చేస్తాం మెరుగైన దీనికోసం. ఏం చేస్తాడు ఆయన చేయడానికి ఏమి ఉంది, ఏమో చెప్పలేగా. సో తన ఉద్దేశంలో తను కూడా ఏం చేయడానికి అర్థమైంది. మరి ఏ బేసిస్ మీద ఆయన పాజిటివ్గా చూడాలి? మా వైపు నుంచి ఎప్పుడు చూసినా కూడా పాజిటివ్ వ్యవహరించాము, ఫ్యూచర్లో కూడా అట్లే ఉంటుంది. ఉద్యోగులు అంటే వాళ్ళు లేకుండా ఇవన్నీ సక్సెస్ కావాలని గట్టిగా నమ్మే ప్రభుత్వం స్కీమ్లు. ఇంక ఇదిగాక ఆర్టీసీని విలీనం చేశాం. ఇప్పుడు ఈరోజు మీరు గమనిస్తే వాళ్లకు ఉద్యోగులకు స్థలాలు, ఇంటి స్థలాలు ఇవి పర్మనెంట్ పాలసీని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 60% దీంతో వాళ్ళకి ఇచ్చేటండి, మీకు జర్నలిస్టులు కూడా ఎట్లయితే ఇచ్చారో. ఇదైనా అదైనా కూడా శాశ్వతంగా ఒక పరిష్కారం చూపే మార్గంలో. గతంలో ఎప్పుడైనా ఇస్తే 50 ఎకరాలు ఇచ్చేవాళ్ళు, మళ్ళీ 10 ఏళ్ల వరకు ఉండేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంకా చిరుద్యోగులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఎంత పెద్ద విప్లవాత్మకమైన ఇది. వాళ్ళకు భద్రత, వాళ్ళకు మినిమం ఇది శాలరీ కానీ ఇది రావడం, స్కోప్ పెరగడానికి స్కోపు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేయడం, ఇవన్నీ మీరు ఉద్యోగుల సంక్షేమం కాక ఏమవుతుంది? చిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, అందరివి పెరిగాయి ఈరోజు వాళ్ళ దీనిలో. ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో కూడా మనం రేపు 25,000 వరకు లిమిట్ పెంచుతున్నాం, మేనిఫెస్టోలో పెట్టాం. రేపు వచ్చిన గవర్నమెంట్ వచ్చాక అంటే వీళ్ళందరికీ 25,000 వరకు ఉన్న వరకు ఈ విద్య గాని, వైద్యం గాని, ఇళ్లకు సంబంధించి బెనిఫిట్స్ అన్ని అందుతాయి. లక్షల మంది బెనిఫిట్ అవుతారు. సరే, అంటే ఇప్పుడు వరకు అండి చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, లేదంటే ఏపీకి సంబంధించినటువంటి మిగిలిన ప్రతిపక్షాలు గాని అవినీతి ఆరోపణలు చేశారు, మాఫియాలు అన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఫస్ట్ టైం మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు మాఫియా రాజ్యం వెళ్తుంది ఏపీలో అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఆరోపణలకు సంబంధించి? ఆయన ఓ పార్టీ నాయకుడే కదా, ఆయన ఓ రాజకీయ పార్టీ నాయకుడు, ఆయన పెద్ద పార్టీ నాయకుడు కావచ్చు, మాది రీజనల్ పార్టీ కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ఆ రాజకీయ పార్టీ చంద్రబాబు వెనకబడి ఉంది కాబట్టి ఇక్కడ ఆయన కూటమిలో అంత పెద్ద పార్టీ ఈయనతో మైనర్ పార్ట్నర్గా ఉంది. ఆయన ఏం రాసిస్తే ఏం చెప్తే వాటిని తీసుకొని అంటుంది. ఇట్లా అంటే 4 ఓట్లు వస్తాయంటే దానికోసం ఆయన వింటాడు. దాంట్లో ఏమన్నా ఒక బేసిస్ ఉండే అన్నారా? ఒకవేళ అంటే ఆయన ముందు పక్కన నిలబడి చంద్రబాబు నాయుడు అడగాలి. ఎందుకంటే 19లో ఇదే చంద్రబాబు తిట్టాడు. ఏది ఏటీఎం మాదిరి పోలవరం అన్నాడు, కరప్షన్ కింగ్ అన్నాడు, ఏ యూటర్న్ బాబు అన్నాడు. ఈ చంద్రబాబు ఆయన్ను విపరీతంగా తిట్టాడు. అసలు వాళ్ళిద్దరు పక్కన నిలబడినందుకు అక్కడ ఒకరినొకరు చేసి తిట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. బహుశా ఎలక్షన్లు వస్తున్నాయి, హడావుడిగా పార్ట్నర్షిప్ వచ్చింది, దాని ప్రకారం అనింటారేమో. దానికి మేము రిప్లైలు కూడా ఎక్కడ ఇస్తున్నాము. అందులో రొటీన్ చంద్రబాబు చేస్తున్న చెత్త ఆరోపణలే ఉన్నాయి తప్ప కొత్తవి ఏమున్నాయి? ఏం లేవు కదా. వైసీపీకి ఇంటి పోరు పెరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం ఇంట్లో ఉన్నటువంటి వివాదాలు కానీ, లేదంటే చెల్లెలు షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ అనేది ఇబ్బందికరంగా ఏమన్నా కనిపిస్తున్నాయి? ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ, అది కూడా దివాళా తీసిన రాజకీయ పార్టీ. అవి కూడా చంద్రబాబు నాయుడు పనుపున అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు చూసినా అదే అర్థమవుతుంది ఎక్కడ చేసిన ఇది. కాబట్టి దానికి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాజకీయంగా ఆమె ఏదో మాట్లాడినాక రాజకీయంగా సమాధానం ఇద్దామంటే అది చేయట్లే. ఆమె ఏదో మర్డరు, గొడ్డలి, ఏదో నరుకుతారు, ఇట్లాంటివి మాట్లాడుతుంది. అసలు అది ప్రజలకు దానికి సంబంధం, దాని గురించి దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? 3 రోజుల్లో ఆమె గురించి ఆ పత్రికల్లో కానీ, ఆ మీడియాలో కానీ కనపడదు. ఎలక్షన్లు అయిపోయినాక ఆమెను వీలే బుట్టలో పక్కన పడేస్తారు, చెత్త బుట్టలో వేసేస్తారు. ఎవరు? చంద్రబాబు కానీ, ఆ మీడియా కానీ. అండ్ ఎప్పుడైతే ఆ మీడియాలో రాదో ఆమె మాట్లాడేది. అసలు ఆమె ఉంటుందే ఇక్కడ? ఏం చేస్తుంది ఎన్నికలు అయిపోయినాక? ఆ కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా దాని తరఫున మాట్లాడారు. ఫైనల్ గా మీరు 175కి 175 టార్గెట్ అయితే పెట్టుకున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలు చాలా కీలకంగా తీసుకున్నారు. పిఠాపురం గానీ, మంగళగిరి గానీ, కుప్పం గానీ, హిందూపూర్ గానీ. వీటిల్లో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు వీటిని కూడా కొట్టగలుగుతున్నారు? మేమే అట్లా కొన్నిటిని తీసుకోలే, అన్నిట్లో పార్ట్గానే చూస్తున్నాం. 175లో కుప్పం కూడా ఉంది బెనిఫిట్ అయిన వాటిలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బెనిఫిట్ పొందిన వాటిలో. అండ్ వాటి అప్రిషియేట్ చేస్తున్నారు అక్కడ కూడా. పిఠాపురం కూడా 175లో ఒకటే, దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అట్లే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. మేము చాలా ఇదని చెప్పి వాళ్ళు లేదా మీడియా సృష్టి. మాకు సంబంధించినంత వరకు 175కు నియోజకవర్గాలు ఒకే రకమైనవి, వివక్షలకు తావు లేకుండా ట్రాన్స్పరెంట్ గా అన్ని బెనిఫిట్స్ చేసినవన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రెసిప్రొకేషన్ కూడా అట్లే ఉంటుంది. అన్ని నియోజకవర్గాలు 175 నుంచి అట్లే అని అనుకుంటున్నాం. ఆ లెక్క 175 మాకు రావాలి. ఇంకా లోకల్ అభ్యర్థులు వాళ్ళు చేయగలిగిన ఇప్పుడు ఎలక్షనీరింగ్ చేయడము, మిగిలినవో అవి కానీ ఇలాంటి వాటిలో ఏదైనా తేడాలు ఏమైనా ఉంటాయో తెలియదు. మా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీనివల్ల రిజల్ట్ ఎట్లుండాలి అంటే
175కు 175 వచ్చేట్టుంది. నేను కూడా ఇంతకుముందు అన్నట్టు దాన్ని టార్గెట్ కానీ మేము ఇంతకాలం పనిచేసాం. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. దీంతో పాటు గడిచినటువంటి 5 ఏళ్లలో మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. చంద్రబాబు అండ్ కూటమి నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ కూడా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో దుర్గానాయుడు, 10 టీవీ, అమరావతి నుంచి.